నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 17వ భాగం. అక్క, మరోసారి కావేరి గట్టిగా పిలవడంతో మెల్లగా తల పైకెత్తింది నర్మద. చెల్లెలి కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది. ఏం చేసింది తను? అంత ఒంటి మీద స్పృహ లేకుండా ఎలా ప్రవర్తించగలిగింది? 25 ఏళ్ళు దాటిపోతాయి త్వరలో. ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి తను? చెల్లెలికి చెప్పవలసింది పోయి తనేం చేసింది? ఆమె ముందు తప్పు చేసినట్టుగా తలదించుకుని కూర్చుంది. తనని తానే తిట్టుకుంది నర్మద. చెమటలు పట్టిన అరచేతులను పైజమా ప్యాంటుకేసి రుద్దుకుంది. నరేంద్ర విషయం ఎలా మొదలు పెట్టాలో తెలియక కింది పెదవి కొరుక్కుంటూ కూర్చుందామె. కిరీటి పరిస్థితి కూడా ఇంచుమించుగా అలాగే ఉంది. ఎర్రగా కందిపోయి ఉంది అతని మొహం. తన మీద తనకి కంట్రోల్ ఉందని మిడిసిపడే తనకి ఇది చెంపదెబ్బే. మెల్లగా వెళ్ళి సోఫాలో కూలబడి అరచేతులతో మొహం రుద్దుకున్నాడు. వత్తేని జుట్టులోకి చేతిని పోనిచ్చి వెనక్కి తోసుకున్నాడు. నిశ్శబ్దం ఇబ్బందిగా ఉంది ఆ గదిలో. దొరికిపోయిన దొంగల్లా చెరకమూల తలదించుకుని కూర్చున్న వాళ్ళిద్దరినీ చూసి చిన్నగా నిట్టొచ్చింది కావేరి. ముగ్గురిలో ఒకరైనా మెచ్యూర్డ్గా ఉండాలి కదా అనుకుంది. కాఫీ అడిగింది. కిరీటి కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. కావాలన్నట్టుగా సైగ చేశాడు కావేరికి. కిచెన్లోకి కావేరి వెళ్తుందేమో నర్మదకి సారీ చెప్పాలనుకున్నాడు. కానీ వాళ్ళిద్దరికీ షాక్ ఇచ్చింది కావేరి. అక్క, కిరీటికి కాఫీ కలిపి నాకు యాపిల్ జ్యూస్ ఇవ్వు కమాండ్ చేసేసింది. నర్మద అయోమయంగా ఒకసారి కిరీటి వైపు, చెల్లెలి వైపు చూసి లేచి నిలబడింది. కుక్క తరుముతున్న పిల్లిలా ఆ గదిలో నుంచి పరుగున కిచెన్లోకి వెళ్ళి పడింది. మిగిలిన ఆలోచనల్ని మనసులో ఒక మూలకి తోసేసింది. ఎదురుగా ఉన్న పని మీద ఫోకస్ పెట్టింది నర్మద. కిరీటికి కాఫీ స్ట్రాంగ్గా, స్వీట్గా, నురగలు కక్కుతూ ఉండాలి. వణుకుతున్న శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఫ్రెష్గా డికాషన్ తీసే పనిలో పడింది నర్మద. ఇప్పుడు చెప్పు కిరీటి, ఏం జరిగింది? అలసటగా నర్మద లేచిన సోఫాలో కూర్చుంటూ అడిగింది కావేరి. అప్పటికి కిరీటి తేరుకున్నాడు. అది నా రైట్ కాదు స్వీటీ, తనే చెప్పాలి కిచెన్ వైపు చూస్తూ అన్నాడు. అక్క పనిలో పడితే కొంచెం రిలాక్స్ అవుతుంది. మీ ఇద్దరి మధ్యలో టెన్షన్ ఏంటని ప్రస్తుతానికి నేను అడగదలుచుకోలేదు. కానీ నరేంద్ర విషయం నాకు తెలియాలి. అక్క చెప్పలేదు, సో నువ్వే చెప్పాలి. నరేంద్ర మీద కోపంతో మొహంలో రంగులు మారుతుండగా అంది కావేరి. అతను బలంగా ఊపిరి పీల్చి వదిలాడు. తను ముందు నుంచి చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు నర్మదకి, కావేరి దగ్గర ఆ విషయం దాచొద్దని. వినలేదామె. మెల్లగా జరిగిన విషయం చెప్పాడు కిరీటి. తను నరేంద్ర మీద తీసుకున్న యాక్షన్ కూడా చెప్పాడు. అంటే ఆ రోజు వాడిని కొట్టడం వల్ల నీ చేతులకి దెబ్బ తగిలిందా? అతన్ని పరిశీలనగా చూస్తూ అడిగిందామె. అవునన్నట్టుగా తల ఊపాడు అతను. ఆమె కళ్ళలో కొద్దిపాటి సాటిస్ఫాక్షన్ కనిపించింది అతనికి. బార్ కౌన్సిల్ వాడి లైసెన్స్ క్యాన్సిల్ చేసినంత మాత్రాన ఏమవుతుంది? ఇంకొక పని చేస్తాడు. కానీ మరొక ఆడపిల్ల జోలికి వెళ్లకుండా చేయాలి వాడిని. నేను మొదటి నుంచి చెప్తున్నాను అక్కకి, వాడి యాటిట్యూడ్ బాగలేదని. అక్కని ఒక బానిసలో చూసేవాడు. ఇంత చదువుకుని ఉద్యోగం చేస్తున్నా కూడా అక్కకి ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ అంటూనే చప్పున కిచెన్ వైపు చూసింది కావేరి. నర్మద ఇంకా లోపలే ఉందన్నట్టుగా అక్కడి నుంచి శబ్దాలు వస్తున్నాయి. తేలికగా ఊపిరి పీల్చుకుంది కావేరి. ఈ విషయాలు కిరీటికి తను చెప్పిందని తెలిస్తే చంపేస్తుంది. కానీ అతనికి తెలియాలి. కిరీటి ఆశ్చర్యంగా చూశాడు. నర్మద చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, కాన్ఫిడెంట్గా సమస్యల్ని ఫేస్ చేస్తుంది. అలాంటి ఆమెకి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయా? చిన్నప్పుడు చెప్పబోతున్న కావేరి మాటలకి ఠక్కున బ్రేక్ పడింది నర్మద రూమ్లోకి ఎంటర్ కావడంతో. అక్కడికి కొన్ని వందల మైళ్ళ దూరంలో నరేంద్ర హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టబడి ఉన్నాడు. అతని శరీరం అచేతనంగా ఉంది. అతని చేతికి ఉన్న ఐవి ద్వారా మెడిసిన్ నిశ్శబ్దంగా అతని శరీరంలోకి ఎంటర్ అవుతోంది. నరేంద్రనే తదేకంగా చూస్తున్నాడు అతను. తన తమ్ముడు ఇంత పిరిగివాడని తను ఎప్పుడూ అనుకోలేదు. ఒక అమ్మాయి మూలాన సూసైడ్ అటెంప్ట్ చేస్తాడని
అస్సలు ఊహించలేదు. అది కూడా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి. ఆ అమ్మాయి కాదంది అని నోట్ రాసి పెట్టాడు. మరింకేం వివరాలు రాయలేదు. అసలు ఆ అమ్మాయి ఎవరు? నరేంద్ర లాంటి మంచి పొజిషన్లో ఉన్నవాణ్ణి ఎందుకు కాదంది? కొన్ని నెలల క్రితం ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారని కూడా చెప్పాడు. మరి ఇంతలో ఏమైంది? ఆ అమ్మాయే కాదందా? బిజినెస్ గొడవలో పడి తాను నరేంద్ర విషయం పెద్దగా పట్టించుకోలేదు. తండ్రి పోయాక మొత్తం బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అంతా తన మీదే పడింది. దానితో తమ్ముణ్ణి నిర్లక్ష్యం చేశాడు. అతనికి గిల్టీగా అనిపించింది. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు కలవమన్నారు చెప్పింది డ్యూటీ నర్స్. ఆలోచనల నుంచి బయటపడి కుర్చీలో నుంచి లేచి నరేంద్ర చేతిని వదిలి బయటికి నడిచాడతను. కమాన్ మిస్టర్ రాజ్, మీ తమ్ముణ్ణి మీరు ఎప్పుడు అన్కాన్షియస్ స్టేజ్లో చూశారు? అడిగాడు డాక్టర్ సుధీర్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4కి ముక్తసరిగా చెప్పాడు రాజ్. అతన్ని ఎవరో బాగా కొట్టారు. కొట్టి కొన్ని రోజులైనా అవి పోలీస్ దెబ్బలు కావడంతో చాలా సిస్టమేటిక్గా కొట్టినట్టు తెలుస్తోంది. ఆ దెబ్బలు పైకి కనిపించవు, కానీ మనిషిని పూర్తిగా బలహీనంగా మార్చేస్తాయి చెప్పాడు డాక్టర్ సుధీర్. వాట్ ఆర్ యు సేయింగ్ డాక్టర్? వాడు క్రిమినల్ కాదు. అసలు అరెస్ట్ అయినట్టుగా కూడా న్యూస్ బయటికి రాలేదు. పోలీసులు ఎందుకు కొడతారు వాడిని? కుర్చీలో ముందుకు జరుగుతూ అడిగాడు రాజ్. పోలీస్ దెబ్బలన్నాను కానీ పోలీస్ అనలేదు నేను. అతన్ని అరెస్ట్ చేసి ఉండకపోవచ్చు, కానీ దెబ్బలు మాత్రం చాలా తెలివిగా కొట్టారు. అతను తేరుకోవడానికి 3 నెలలు పడుతుంది సీరియస్గా చెప్పాడు డాక్టర్. ఏమైనా డేంజర్? వాక్యం పూర్తి చేయలేకపోయాడు రాజ్. ప్రాణానికి ప్రమాదమేం లేదు, కానీ మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు కనుక సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకుంటే మంచిది సలహా ఇచ్చాడు డాక్టర్ సుధీర్. మరికొంతసేపు డాక్టర్తో మాట్లాడాక రూమ్లో నుంచి బయటికి వచ్చిన రాజ్ నరేంద్ర దగ్గరికి వెళ్ళలేదు. డైరెక్ట్గా నరేంద్ర ఇంటికి వెళ్ళాడు. నరేంద్ర తనకి సవితి తమ్ముడని చాలామందికి తెలీదు. తండ్రి ఒకడే అయినా తల్లులు వేరు వాళ్ళకి. అయినా అందరూ కలిసే ఉండేవారు తమకి రెక్కలొచ్చి ఎగిరే వరకు. నరేంద్ర బిజినెస్లా చదివితే తను ఫైనాన్స్లో MBA చేశాడు. మెల్లమెల్లగా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి కలవడం కాదు కదా, మాట్లాడుకోవడమే గగనమైపోయిందని తల్లి పిన్ని గొడవ చేస్తున్నా ఏం అనలేక 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా కలుసుకోవాలి అన్న నియమాన్ని పెట్టుకున్నారు. అలా రాబట్టే స్లీపింగ్ పిల్స్ మింగిన నరేంద్రని సేవ్ చేయగలిగాడు తను. ఆలోచనల్లో పడి ఇంటికి చేరుకునే విషయం కూడా గమనించలేదతను. సార్, ఇల్లొచ్చింది భయంగా చెప్పాడు డ్రైవర్. మామూలుగా ఉన్నప్పుడు అతను ఎంత మంచివాడో, కోపం వస్తే అంత రాక్షసుడైపోతాడు. ఆ సమయంలో అతని దరిదాపుల్లోకి రావడానికి కూడా ఎవరూ సాహసించరు. జీతం బాగా ఇస్తాడన్న ఆశతో మానాభిమానాలను చంపుకుని చేస్తారు ఉద్యోగాలు అతని దగ్గర. అతన్ని డిస్టర్బ్ చేసినందుకు ఏమంటాడోనని హడిలిపోతూనే నోరు విప్పాడు డ్రైవర్. అతని అదృష్టం బాగుంది. రాజ్ చిన్నగా తల ఊపి కారు దిగాడు. నాకు టైం పడుతుంది, నువ్వు ఏకంగా లంచ్ చేసేసిరా అంటూ డ్రైవర్ చేతిలో డబ్బులు పెట్టి ఎన్నింటికి రావాలో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు అతను. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు డ్రైవర్. తమ్ముడు హాస్పిటల్లో ఉన్నందుకు ఓనర్ ఉన్న మూడుకి తన ఉద్యోగం పోకుండా చూసుకోవాలని అనుకున్నాడు. ఇలా డబ్బులు చేతిలో పడతాయని అనుకోలేదు. అవేమీ పట్టించుకోలేదు రాజ్. నరేంద్ర ఆఫీస్ రూమ్లోకి నడిచాడు అతను. అస్సలు ఆర్గనైజ్డ్గా లేదు తమ్ముడి గది. అసలు ఏం జరిగిందో క్లూ ఏమైనా దొరుకుతుందేమోనని మెటిక్యులస్గా వెతకడం మొదలుపెట్టాడు రాజ్. పనిలో పడి తను నరేంద్రని ప్రమాదంలోకి నెట్టాడన్న గిల్టీ ఫీలింగ్ అతన్ని చాలా డిస్టర్బ్ చేస్తోంది. అయినా ఆ గిల్ట్ని పక్కకి నెట్టేసి పని మొదలుపెట్టాడు అతను. గంట గడిచినా ఎలాంటి క్లూ దొరకలేదు. అతనికి డైరీ రాసే అలవాటు లేదని తెలుసు రాజ్కి. విసుగ్గా చైర్లో కూలబడ్డాడు. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి వల్లనే ఏదో జరిగిందని అతని ఇన్స్టింక్ట్స్ చెప్తున్నాయి. 2 ఏళ్ల నుంచి కలిసి తిరుగుతున్న వాళ్ళ ఫొటోస్ ఎక్కడా లేకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. సడన్గా ఫ్లాష్ అయింది అతనికి ఒక ఆలోచన. పెళ్లి చేసుకుందామనుకునే వాళ్ళ ఫొటోస్ ఆఫీస్ రూమ్లో ఎందుకుంటాయి? బెడ్రూమ్లో ఉంటాయి. కానీ ఆ ఆలోచన రాగానే క్షణం ఆలస్యం చేయకుండా ఒక్కొక్క అంగుళం వెతికాడు అతని పడక గదిని. చివరికి
బెడ్ మీద పరుపు కింద దొరికింది అతనికి ఒక డైరీ. చెమటలు పట్టిన నుదుటిని తన షర్ట్ స్లీవ్తో తుడుచుకుంటూ బెడ్ మీద కూర్చుని డైరీ మొదటి పేజ్ ఓపెన్ చేశాడు. అందులో ఫోన్ నెంబర్లున్నాయి, పేర్లు లేవు, ఇనీషియల్స్ ఉన్నాయి. అతను మొహం చిట్లించాడు. మెల్లగా పేజీలను తిరిగేశాడు. ఏమీ రాసలేదు, కానీ ఏవేవో నెంబర్లేసున్నాయి. ఒక పేజ్ దగ్గర అతని చూపు అతుక్కుపోయింది. కారణం, ఒక అమ్మాయి ఫోటో. కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ని తప్పక వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.